నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఆటోమొబైల్స్. నేను సంచున. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే కొన్ని కార్ల పేర్లు వెంటనే గుర్తుకొస్తాయి. అందులో ముందు వరుసలో నిలిచే పేరు మారుతి సుజుకి స్విఫ్ట్. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ రోడ్లపై హ్యాష్ బ్యాక్ రాజ్యమేలుతోంది. అంటే అతిశయోక్తి కాదు. కాలం మారినా, ట్రెండ్స్ మారినా, కొత్త కార్లు మార్కెట్లోకి వచ్చినా కూడా స్విఫ్ట్ కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన ఇంజిన్, మంచి మైలేజ్, అలాగే మారుతి బ్రాండ్ మీద ఉన్న విశ్వాసం, ఇవన్నీ కలిపి స్విఫ్ట్ ను వినియోగదారుల ఫేవరెట్ గా నిలబెడుతున్నాయి. ఈ కారుకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఫస్ట్ కార్ కొనాలనుకునే యువకులు, చిన్న కుటుంబాలు, రోజు ఆఫీస్ కు, కాలేజ్ కు డైలీ ఎక్కువగా స్విఫ్ట్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. నగర రోడ్లపై డ్రైవ్ చేయడానికి కారు చాలా ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్ లో హ్యాండిల్ చేయడం సులువు. పార్కింగ్ సమస్యలు తక్కువ. అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా జేబుకు భారం కాకుండా ఉంటాయి. ఇవన్నీ కలిపి చూస్తే స్విఫ్ట్ ఎందుకు ఎప్పటికప్పుడు బెస్ట్ సెల్లింగ్ కార్ల లిస్ట్ లో ఉంటుందో అర్థమవుతుంది. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు స్విఫ్ట్ పాపులారిటీకి మరోసారి గట్టి సాక్ష్యంగా నిలిచాయి. జనవరి 2026 నెలలో మాత్రమే మారుతి సుజుకి స్విఫ్ట్ మొత్తం 17,806 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఒక్క నెలలోనే దాదాపు 18,000 మంది వినియోగదారులు ఈ హ్యాష్ బ్యాక్ ను తమ కొత్త కారుగా ఎంచుకున్నారన్నమాట. ఈ సంఖ్యను చూస్తేనే స్విఫ్ట్ మార్కెట్ లో ఎంత బలమైన డిమాండ్ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా పోటీతో నిండిపోయిన హ్యాష్ బ్యాక్ సెగ్మెంట్ లో ఇలాంటి స్థిరమైన అమ్మకాలు సాధించడం అనేది అంత ఈజీ విషయం కాదు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కూడా స్విఫ్ట్ అమ్మకాల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది. 2025 జనవరి నెలలో స్విఫ్ట్ మొత్తం 17,081 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే 2026 జనవరిలో ఆ సంఖ్య 17,806 యూనిట్లకు చేరుకుంది. ఈ రెండు గణాంకాలను పోల్చి చూస్తే సంవత్సరానికి 4.24% వృద్ధి సాధించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. శాతం పరంగా చూసేటప్పుడు ఇది చిన్న పెరుగుదలగా అనిపించవచ్చు. కానీ ఇప్పటికే మార్కెట్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఒక మోడల్కు ఇలాంటి స్థిరమైన వృద్ధి రావడం అంటే వినియోగదారుల నమ్మకం ఇంకా తగ్గలేదన్నమాట. పైగా రోజువారీ స్థాయిలో లెక్క వేస్తే జనవరి నెలలో ప్రతిరోజు సగటున 574 షిఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి. అంటే రోజుకు వందల సంఖ్యలో ప్రజలు షిఫ్ట్ ను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. ఇక ధర విషయానికి వస్తే మారుతి సుజుకి షిఫ్ట్ చాలా మందికి అందుబాటులో ఉండే రేంజ్లోనే ఉంది. ఈ కారు ధర 5.79 లక్షల నుంచి 8.80 లక్షల వరకు ఎక్స్ షోరూంలో ఉంటుంది. ఇక ఈ ప్రైస్ రేంజ్ లో 5 సీటింగ్ తో మంచి స్పేస్, కంఫర్ట్ అందించడం షిఫ్ట్ ప్రత్యేకత. ముందు సీట్లు, వెనుక సీట్లు రెండింట్లోనూ ప్రయాణికులకు సరిపడే లెగ్ రూమ్, హెడ్ రూమ్ లభిస్తోంది. డైలీ యూస్ తో పాటు చిన్న ట్రిప్స్ కూడా ఈ కారు చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇక పవర్ స్ట్రెయిన్ ఆప్షన్ల విషయానికి వస్తే కొత్త మారుతి సుజుకి షిఫ్ట్ తన ధరకు తగినట్టుగానే మంచి పనితీరు అందిస్తోంది. పెట్రోల్ తో పాటు సిఎన్జి వేరియంట్ ను కూడా మారుతి అందించడం చాలా మందికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ హ్యాష్ బ్యాక్ లో 1.2 లీటర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇక ఈ ఇంజిన్ కు 82 బీహెచ్పీ పవర్ తో పాటు 112 Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది. నగర డ్రైవింగ్ కు ఇది చాలా స్మూత్ గా స్పందిస్తోంది. ఓవర్ టేకింగ్, ట్రాఫిక్ లో స్లో స్పీడ్ డ్రైవింగ్ వంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇంజిన్ నెమ్మదిగా పనిచేస్తోంది. ఇంధన ఖర్చును తగ్గించుకోవాలనే వినియోగదారుల కోసం 1.2 లీటర్ల సిఎన్జి ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 70 బీహెచ్పీ పవర్, 102 Nm టార్క్ అందిస్తోంది. పవర్ కొంచెం తక్కువగా అనిపించిన డైలీ ఆఫీస్, కమ్యూట్, సిటీ డ్రైవింగ్ కు ఇది సరిపోతుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో సిఎన్జి వేరియంట్ చాలా మందికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ గా మారింది. వేరియంట్ ను బట్టి కొత్త షిఫ్ట్ లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ కూడా లభిస్తున్నాయి. డ్రైవింగ్ ఫుల్ కంట్రోల్ కావాలనుకునే వారికి మాన్యువల్ వేరియంట్ సరిపోతే, ట్రాఫిక్ లో డ్రైవ్ చేయడానికి ఇబ్బంది పడే వారికి ఆటోమేటిక్ వేరియంట్ మంచి ఎంపికగా నిలుస్తుంది. మారుతి అందించే ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా స్మూత్ షిఫ్ట్ లో సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తోంది. మైలేజ్ విషయంలో షిఫ్ట్ ఎప్పటి నుంచో ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తోంది. ఇంధన రకం వేరియంట్ ను బట్టి లీటర్కు సుమారు 24 నుంచి 33 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదని కంపెనీ చెప్తోంది. ఇక రియల్ వరల్డ్ డ్రైవింగ్ లో కూడా ఈ కారు మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీని చూపిస్తోంది. అందుకే డైలీ యూజ్ చేసే చాలా మంది వినియోగదారులు షిఫ్ట్ ని ఎంచుకుంటున్నారు.